వారం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే మెగా డిఎస్సి రిలీజ్ చేసిన సర్కార్ టెట్ అర్హత సాధించలేని వారికి, టెట్ రాయని వారికి మరో అవకాశం కల్పించారు. అటు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందిచ్చారు. మైనార్టీల రిజర్వేషన్లకు సేఫ్టీగా ఉంటామన్నారు. అటు సీఎం అయ్యాక తొలిసారి ఏపీ వెళ్లారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశాఖ డిక్లరేషన్కు హాజరయ్యారు. 100 రోజుల పాలనపై ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో సోలార్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సుముఖత వ్యక్తం చేసింది. హెచ్పీసీఎల్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రతినిధి బృందం మార్చి 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. ఆ మేరకు ప్రతిపాదనలపై చర్చించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యవహారాలపైన ఈ వారం పెద్దగానే ఫోకస్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లారు. జితేందర్ రెడ్డి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే డీకే అరుణకు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో ఆయన్ని కాంగ్రెస్లోకి సీఎం రేవంత్ ఆహ్వానించారు. సుముఖత వ్యక్తం చేయడంతో వెంటనే ఆయన్ని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. అటు ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగార్థులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులు డిఎస్సికి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాలని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ని ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఫిబ్రవరి 29న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కారు. డిఎస్సి రాయడానికి టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులకి ఊరట లభించనుంది. అటు మార్చి 15న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకి ఆహ్వానం అందించారు. మార్చి 15న మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విందులో కాంగ్రెస్, ఎంఐఎం నేతలు, ఇతర ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి తానే స్వయంగా పండ్లు తినిపించారు సీఎం. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం అందరి హక్కుల్ని తమ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. హిందూ ముసల్మాన్ మేరే లియే దో ఆంఖే హై, एक आंख नहीं है तो कोई भी सही तरीका से नहीं चल सकते. इसीलिए इस हिंदू मुसलमान भाइयों को साथ में लेकर चलाए तो ही ये सरकार सेक्युलर सरकार बनेंगे, तेलंगाना तरक्की करेंगे और हैदराबाद शहर को डेवलपमेंट करने का जिम्मेदारी हमारी है. जो रूरल एरिया में है, आज के दिन हम जितने भी चेयरमैन्स बनाए यहीं पर है. आप लोगों को मालूम है अजमतुल्लाह साहब को हम वक्फ बोर्ड के चेयरमैन बनाए और हमारे भाइयों को 4 चेयरमैन दिए, 4 के 4 अभी मंच पे बैठा हुआ है. इसका मतलब हम कभी भी कुछ डिसीजन लिए तो हर बार हम सोचते भाई हिंदू के साथ साथ मुसलमान भाइयों का हिस्सा भी उन लोगों को बराबर देने के लिए कोशिश कर रहा है. और मैं साफ कह रहा हूँ 4% रिजर्वेशन के लिए माइनॉरिटी टीम्स को स्कूल्स के अच्छे बिल्डिंग्स बनाने के लिए हम फंड्स भी रिलीज़ कर दिए. और एजुकेशन के लिए आपको जो ज़रूरी है हर गरीब को एजुकेशन में हम लोग माइनॉरिटी टीम्स में अच्छे का सुझाव लेकर हम आगे जाएंगे. కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ముస్లింలకు కేటాయించిన 4% రిజర్వేషన్లు రద్దు చేయడం ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వల్ల కాదని అన్నారు. రిజర్వేషన్లు అమలు జరిగేలా చూసే బాధ్యత తమది అని భరోసా ఇచ్చారు. మైనార్టీ స్కూళ్ల భవనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. మైనార్టీలకు భరోసా ఇవ్వగలిగారు. परसों में देखा पिछले बार भी छवल्ला में और परसों भी अमित शाह जी ने ये कह रहा है कि मुसलमानों को जो कांग्रेस पार्टी 4% रिजर्वेशन दिया था भारतीय जनता पार्टी निकालने वाले हैं. मैं साफ अमित शाह जी से कहना चाहता हूँ ये कांग्रेस की सरकार है, तेलंगाना में कांग्रेस के अड्डा है. 4% रिजर्वेशन निकालने का हिम्मत
ना नरेंद्र मोदी जी से या नहीं है तो अमित शाह जी से नहीं हो जाएंगे। हम खड़े रहकर सुप्रीम कोर्ट में अच्छा वकीलों को लगा के हम लड़के 4% रिजर्वेशन दिया हुआ है कांग्रेस पार्टी ने, उसको बचाने का भी जिम्मेदारी हमारे है। హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మార్చి 15న సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సమ్మేళనానికి భారత్ సహా 100కు పైగా దేశాల నుంచి దాదాపు 300 మంది ప్రఖ్యాత సర్వమత గురువులు తరలివచ్చారు. అటు మార్చి 15న వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరు దయాకర్ సీఎంని కలిశారు. ఇదే రోజు బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ని ఆయన నివాసంలో కలిశారు. దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది. తాజాగా సీఎంతో భేటీ అవడం కీలకంగా మారింది. మార్చి 16న తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు పూర్తి చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం కొలువు తీరిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలకు పెంచడం, గృహజ్యోతితో 0 బిల్లులు, 500 రూపాయలకే వంట గ్యాస్ అమలు చేస్తున్నామన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. అలాగే 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలిచ్చామని సీఎం వివరించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈ రోజుకు దాదాపుగా 26 కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకు సిలిండరు అమలు చేసినాం. ఈ రోజు వరకు దాదాపుగా 8 లక్షల మంది మహిళలు ఇప్పటికే 500 రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేయడం జరిగింది. వాళ్లకు నగదు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు 0 బిల్లులు ఇప్పటికి దాదాపుగా 37 లక్షల మందికి ఉచిత బిల్లులు 0 బిల్లులు చేరవేయడం జరిగింది. ఇక శనివారం రోజున సీఎం రేవంత్ రెడ్డి స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్కు హాజరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే ధ్యేయంగా సేవ్ విశాఖ, సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్లోని తృష్ణా మైదానంలో జరిగే ఈ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగిన ఈ సభకి ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు, అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం, విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కానీ మన హక్కుల కోసం, మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును 1 ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు, పాండవులు వేరు వేరు, వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు. కానీ వాళ్ళ మీదికి ఎవరైనా దండెత్తుతే వాళ్ళు 105 అయి అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని, వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు. వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోళ్ళే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా
వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులైతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మొత్తంగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం రేవంత్ పొలిటికల్గా స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఓవైపు ఇచ్చిన హామీల్ని వరుసగా నెరవేరుస్తూనే ఇంకోవైపు రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపైన ఫోకస్ పెంచారు సీఎం.